ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. మంది అల్లరంటే అల్లర్రా, న్యూసెన్స్ రా మీరందరూ. మీకు స్కూల్ నుంచి కూడా కంప్లైంట్ వస్తుంది. నువ్వు చేసావా సెలక్షన్? అదేం క్వశ్చన్? నీ గురించి ఒక ప్రశంస చెప్పాలా? ప్రశంస అంటే ఏంటి? అభినందన అంటే అడుగు. కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే తెలుసా? తెలుసు. ఏంటి? ఎట్లా చెప్పాలి? తన గొంతు చాలా చిన్నగా మెల్లగా వస్తుంది అని దానికోసం మేము చాలా ప్రయత్నాలు చేశాము. ఇలీలా దుడుకుతనమేలా, ఇలీలా ఎంత బాగుందో తల్లి. సాలూరు రాజేశ్వరరావు గారు నీకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అట కదా? నా ఫ్రెండ్ కానీ బెస్ట్ ఫ్రెండ్ కాదు. నీకెలా తెలుసు తీయనిది అని? నైట్ టైం అప్పుడు వెదర్ స్వీట్ గా ఉంటుంది, అందుకోసం లిరిక్స్ రైటర్ అలా రాశారు. There you go. చరణ్ గారు యాంకరింగ్ చేస్తారు. కాదు, ఆయన కూడా మార్కులు వేస్తారు. అందుకే ఇంట్రడక్షన్ అప్పుడు నిద్రపోకూడదండి. మ్యామ్, విచ్ స్కూల్ ఆర్ యు అ టీచర్ ఇన్ మ్యామ్? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ మ్యామ్. గుడ్ స్టూడెంట్, టాపర్ ఆఫ్ మై క్లాస్. మీరు ఇలాగ స్టేజ్ ఎక్కితే అలాగే చెప్పాలి. ఎంత ఇచ్చావు రా టీచర్కి? చాక్లెట్ ఇచ్చావా? నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. అమ్మాయి కీరవాణి గారిని అడుగుదాం అంది. అవును. మీరు సునీత గారిని అడిగారు. ఎట్లా ఇది? ఈటీవీ నాదండి. తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే. ఇంత పెద్ద పాట ఎలా గుర్తుంది నీకు? ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాం మ్యామ్. ఏవైనా ఎన్నిసార్లు చేసావు తల్లి? నాకు వచ్చేంత వరకు చేశాను మ్యామ్. నా పిల్లల వలన మీ అందరి ముందు నేను ఇలా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నిన్నే చేరుకోలేక ఎట్టెళ్ళిందో నా లేఖ. బృందావనమది అందరిది. ఈ పాట నచ్చిందా? ఓల్డ్ సాంగ్స్ నాకు నచ్చవు సార్. ఇంకా ఉన్నారమ్మా ఆ బ్యాచ్. మీకు ఈ తబలా బీట్ ఉంటే నచ్చట్లేదు. అదే ఓల్డ్ సాంగ్ అని ఎందుకే రాధాయి సునసూయలు అందములందరి ఆనందములే. నువ్వు ఇందాక పాడిన బృందావనం బాగుందా? ఇది బాగుందా? ఇందాకెళ్తే బాగుంది సార్. ఏమయ్యా, ఇందాకది నువ్వు బాగుందని నువ్వు నిజమే చెప్తుంటే కనుక ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. పుట్టినరోజు జయలు చిట్టి పాపాయి. అవును, నీ బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తావు? మార్చ్ 25. ఏం చేస్తావు? వాట్ ఇస్ స్పెషల్ ఆన్ మార్చ్ 25? మై బర్త్డే. రాజేశ్వర్ గారి పాటలో ఏది గొప్ప అన్న ప్రశ్నకు సప్తస్వరాల్లో ఏది ముఖ్యం అన్న ప్రశ్నే సమాధానం. ఆడదాని ఆడ చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడో. కత్తి లేకుండా రక్తపాతం లేకుండా మగవాడి సామ్రాజ్యాన్ని లొంగ తీసుకోవడం, హస్తగతం చేసుకోవడం కేవలం అమ్మాయిలకే సాధ్యం. ఇప్పుడు ఎవరండి అడిగారు మిమ్మల్ని భావం? మదాలు సొగసులే ప్రెజెంట్ చేసదా. భావం ఒకరు అడిగితే వచ్చేది కదండి, భావవేశం కవి హృదయంలోంచి పొందుతుంది. ఆడదాని